ప్రార్థన. కృపగలనైన ఉన్నతమైన దేవ, గొప్ప దేవ, సమస్తానికి ఆశముద్ర నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా గొప్ప దేవ మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. ఈ రోజుని వీడియో తీసుండగా ప్రభా మీ యొక్క ప్రజలు, మిమ్మల్ని నమ్ముకున్నవారు, మిమ్మల్ని నమ్ముకోలేని వారు కూడా ఈ వీడియోలు చూస్తూ వారికి వచ్చిన ప్రశ్నలు, వారి హృదయంలో ప్రశ్నలు వేచుండగా వాటికి జవాబు చెప్పేది మీరే. అది బైబిల్లే ఉంటే మీరు చెప్తారు, లేకపోతే లేదు. ఆ ప్రశ్నలకి జవాబుల ద్వారా ఎవరైతే ప్రశ్నలు వేస్తున్నారో వారి ద్వారా అనేకులు ఆ ప్రశ్నలు జవాబులు తెలుసుకుంటకు, మిమ్మల్ని కలిగి జీవించటకు, మీ కొరకే జీవించటకు, మీ నామాన్ని ఘనపరచటకు, మీ నామాన్ని అనేకులకి ప్రచురం చేయటకు సహాయపడే మీరే మహిమ పొందమని ఈ వీడియోని మీకు అప్పగిస్తున్నాం. ఈ జవాబులు మీరు ఒక్కరే చెప్పగలరు. వందనాలు చెల్లిస్తూ యేసు నామములో బ్రతిమాల్చిన వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో నా సెల్ నంబర్ 9989951839. మళ్ళీ చెప్తున్నాను, నా సెల్ నంబర్ 9989951839. ఎవరైతే వీడియోలు చూస్తున్నారో వారు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ ఐకాన్ నొక్కాలి. చాలామంది ఈ 3 పనులు చేయడం లేదు. మీరు వీడియోలు చూస్తున్నారో లేదో మాకు తెలియాలంటే ఈ 3 పనులు మీరు చేయాలి. అనేకులకు షేర్ చేయాలి. ప్రపంచంలో మీ యొక్క స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వాళ్ళకి బైబిల్ ఎంత నిజమో, ఎంత సత్యవేద గ్రంథమో, ఇందులో వ్రాయబడిన మాటలు ఎంత ఖచ్చితమైనవో ఇతరులకి మనమందరం తెలియజేయాలి. ఆ బాధ్యత మనపై ఉన్నది. ఇప్పుడు మేము పక్క తప్పుకుంటాం. చాలామంది మ్యాప్ కావాలని అడుగుతున్నారు. కాబట్టి ప్రతిసారి కూడా మేము ఈ మ్యాప్ని మీకు చూపిస్తున్నాం. దాన్ని ఫోటో తీసుకుని పవర్ఫుల్ కెమెరాతో డిజిటల్కి అప్పగిస్తే మీకు పెద్ద మ్యాప్ వస్తుంది. దాని ద్వారా మీరు బైబిల్ విషయాలు అనేకులకు చెప్పగలరు. ప్రైజ్ ద లార్డ్. ఈ మ్యాప్లోని విషయాలు 3 ఖండాలు: ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఐరోపా ఖండము. బైబిల్ 3 ఖండాల్లో జరిగింది. 7 ఖండాలు కలిగి ఉన్నాం. ఈ 7 ఖండాలకి సువార్త అందింది. ఈ బైబిల్లో రాయబడిన ప్రతి మాట యథార్థమైందని ఈ మ్యాప్ ద్వారానే మీకు తెలుస్తుంది. అందులో ముఖ్యమైన విషయాలు మీకు పెట్టాం. దాన్ని చూసుకోండి, జాగ్రత్తగా చదవండి. ఎక్కడ ఏది ఉంది, ఏదింటే ఎక్కడ ఉంది, ఊరినే పట్టణం ఎక్కడుంది, ఎరుదు పట్టణం ఎక్కడుంది, హనోకు ఎత్తబడిన చోటు, కయ్యూను హేబిని ఎక్కడ చంపాడు, నజఫ్ అనే చోటులో, నోహ ఓడ కట్టిన స్థలం ఎక్కడుంది, కోఫా. ఇవన్నీ ఇరాక్ దేశంలోనే. దాని తర్వాత బస్రా అనే పట్టణం, ఆ బస్రా పట్టణం పైనే ఏదైనా తోట, దానిపైన షెనార్, దానిపైన బాబేల్ గోపురం, దానిపైన బబులోను సామ్రాజ్యం, నెబుకద్నెజరు సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 600లో. ఆ బబులోను సామ్రాజ్యంలోనే షద్రాక్, మేషక్, అబేద్నెగోల్ని విశ్వసించిన అగ్నిగుండం. ఆ పైకి వెళ్తే ఇరాన్, అదే పారసీకుల సామ్రాజ్యం, పర్షియన్ కింగ్డమ్. ఆ ఇరాన్ పైన అర్మేనియా భూభాగం, రష్యా. ఆ రష్యా టర్కీ బోర్డర్లో ద మౌంట్ ఆఫ్ అరరాత్, ద షిప్ ఆఫ్ నోహ ఓడ. ఆ యొక్క నోహ ఓడ పడమటి వైపుని, టర్కీ దేశం తూర్పు వైపుని ఫెరటెక్ అనే నది చూస్తున్నారు.
ఏదైనా తోట తడపడానికి అన్నది బయలుదేరి 4 శాఖలు అయిపోయింది. ఆది కాండము 2వ అధ్యాయం 10 నుండి 14 వరకు చదివితే మొట్టమొదటిది పేరు ఫిషోన్. అది హావీలా దేశం చుట్టూ ప్రవహించే తార్ష్ కుప్రా దగ్గర మెయింటెనెన్సీ మైదాన సముద్రం కలిసిపోతుంది. రెండో నది పేరు గీహోన్. ఆ గీహోను టర్కీ దేశం నుండి సిరియా మీదుగా లెబనాన్ మీదుగా ఇస్రాయేల్ దేశం నుండి ఆఫ్రికా వెళ్ళిపోతుంది. నాలుగో నది పేరు ఫరాత్. నాలుగో నది పేరు ఫరాత్. అది టర్కీ దేశం నుండి సిరియా మీదుగా ఇరాక్ వచ్చి ఇరాక్లో ఈ ఫరాత్నే యూఫ్రటీస్ నది, అది బబులోన్ దగ్గర నుండి షెనార్ దేశం నుండి కిందకు వచ్చి ఏదెన్ తోటలో హిద్కిలు అనే 3వ నదితో కలుస్తుంది. హిద్కిల్ నది 3వ నది టర్కీ దేశం నుండి నినివే, నిమ్రోద్, ఓలై నది, అలాగే మెసొపొతేమియా మీదుగా బాగ్దాద్ మీదుగా ఇరాక్ ముఖ్యపట్నం బాగ్దాద్ మీదుగా ఆ హిద్కిల్కి టైగ్రిస్ అని మరొక పేరు. అది ఏదైనా తోటలో యూఫ్రటీస్ కలిసి ఆ యూఫ్రటీస్ ఆ హిద్కిల్ నది మధ్య భాగంలో ఏదైనా తోట చూస్తున్నాం. ఆ ఏదైనా తోటలో హిద్కిల్ యూఫ్రటీస్ కలుసుకొని తనుమా అనే పట్టణం మీదుగా షట్ ఆల్ అరబ్ అనే పేరుతో అరేబియన్ గల్ఫ్లో కలిసిపోతుంది. ఆ యొక్క అరేబియన్ గల్ఫ్లోనే ఇప్పుడు మరి యుద్ధం జరుగుతుంది. కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్ కిందకు వస్తే పర్షియన్ కింగ్డమ్, పాకిస్తాన్, గుజరాత్, ఇండియాలో కేరళ, ఆ విధంగా అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. ఏదైనా తోటలో కలిసిన హిద్కిల్ యూఫ్రటీస్ నదులు ఈ విధంగా పైకి వస్తే టర్కీ దేశంలో ఆ టర్కీ దేశం ముఖ్యపట్నం అంకరా దగ్గర ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10, 11, 12, 13, 14 వచనాల్లో రాయబడిన ఏ తూతెయర, బి పెర్గమము, సి స్వర్ణ, డి ఎఫెసు, ఈ సార్డిస్, ఎఫ్ ఫిలదెల్ఫియా, జి లౌదీకియా 7 సంఘాలు టర్కీ దేశంలో అంకారా కింద ఉన్నాయి. ఈ విధంగా అంకారా నుండి అలా పైకి వెళ్తే బ్లాక్ సీ నల్ల సముద్రము, ఇంకా అటు వెళ్తే ఇస్తాంబుల్ గ్రీసు దేశము, అంటే అలెగ్జాండర్ గ్రేట్, అలెగ్జాండర్ సామ్రాజ్యము గ్రీస్. ఇటు వస్తే గ్రీసు కింద మధ్యధరా సముద్రం, నైల్ నది, ఐగిప్ట్ దేశంలో కూషు దేశం, ఆఫ్రికా ఖండం, సూయజ్ కెనాల్, ఎర్ర సముద్రము, జోర్డాన్, హోరేబు కొండ, అది సీనాయి పర్వతము. ఇవన్నీ మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా మేము మ్యాప్ల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం. ఈ విధంగా ప్రతి వారం కూడా ప్రశ్నలు సమాధానం చెప్తున్నాం. ఇంకా ఏమన్నా ప్రశ్నలు మీకు ఉంటే మీరు నాకు వాట్సాప్లో పంపాలి. నా వాట్సాప్ నెంబర్ 9989951839.
నా సెల్ నెంబర్ మరోసారి 9989951839. ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్లో ప్రశ్నలు పెడితే మేము వాటిని చూసుకుని జవాబులు ఇస్తాం. ప్రభు మీకు సహాయం చేయగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పారండి. మళ్ళా ప్రశ్నలు వచ్చినాయి, సమాధానం చెప్పండి. ఏంటి ప్రశ్న? ఏంటి? 627 ప్రశ్న. 627 ప్రశ్న వీడియో ప్రశ్న. అంకుల్ ప్రైజ్ ది లార్డ్. కెరూబుకు 4 ముఖాలు కదా. అవును. తనకి ఇచ్చిన పూర్ణ జ్ఞానం చేత సాతాను అపవాదిగా గడసర్పంగా మారాడు కదా. మరి పాప పురుషుడిని దేవుడు శూన్యంలో చూచాడు కదా. అతనికి ఎలాంటి రూపం కలిగి ఉన్నాడు? బైబిల్లో రాయబడి ఉందా అని అడుగుతున్నా. ఎవరు వేసారు ప్రశ్న? అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్. ఏ ఊరు? రాయబడలేదు. ఇంతమంది ప్రశ్నలు వేసాడు ఈయన. ఇంతమంది ఊరు పేరు రాశాడు, రాష్ట్రం పేరు రాశాడు, జిల్లా పేరు రాశాడు. అనిల్ కుమార్. కాబట్టి బైబిల్లో చెప్పబడిన రీతిగా కెరూబుకి 4 ముఖాలని యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 10వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 14వ వచనం. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, నాలుగవది పక్షిరాజు ముఖము. అందులో మొట్టమొదటి కెరూబు ముఖము. కెరూబు ముఖం అంటే ఏంటి? చాలా మంది తెలియదు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో 10వ వచనం. కరెక్ట్గా 10వ వచనం రాస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఆ 4 ఎదుటి ముఖ రూపములు మానవ ముఖం వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహం ముఖం వంటివి, ఎడపార్శ్వ ముఖములు ఎద్దు ముఖం వంటివి. అదే కెరూబు ముఖం అంటే అర్థం ఏంటి? ఎద్దు ముఖం అని. తర్వాత ఆ 4 పక్షిరాజు ముఖం వంటి ముఖములు కలవు. కాబట్టి ఈ కెరూబులు పని ఏంటి? దేవుని వాహనం. కెరూబు ఎవరు? దేవుని వాహనం. ఈ 4 ముఖముల జీవి దేవుని యొక్క వాహనం. ఇవన్నీ కూడా మనం వీడియోలో చెప్పేస్తాం, కానీ మళ్ళా చెప్తున్నాం. కీర్తనల గ్రంథము 18:10. కీర్తనలు 18వ కీర్తన 10వ వచనం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. అది కాబట్టి దేవుడు దేని మీద ప్రయాణం చేస్తాడు? కెరూబు మీద ప్రయాణం చేస్తాడు. ఆ కెరూబుకి ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. ఆ 4 ముఖాలు ఏంటి? ఎద్దు ముఖము, గరుడ పక్షి ముఖము, సింహ ముఖము, మనిషి ముఖము. అది కాబట్టి ఈ దేవుని యొక్క వాహనం. దీని తర్వాత దేవుడు కెరూబు తర్వాత సింహాసనం మార్చాడు. అంటే సింహాసనం మార్చాడు. యెహెజ్కేలు 1వ అధ్యాయం 26-27 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 26-27 వచనాలు. వాడి తలల పైన ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. కాబట్టి దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? అగ్నిలో కూర్చుంటాం. అందుకని దేవునికి ఏం పేరు? అగ్ని దేవుడు. ఏ దేవుడు? అగ్ని దేవుడు. హెబ్రీలకు 12వ అధ్యాయం 29వ వచనం. హెబ్రీలు రాసిన 12వ అధ్యాయము 29వ వచనం. మన దేవుడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. అది మన దేవుడు ఎవరు? దహించు అగ్ని ఉన్నాడు. అది ఆ దహించు అగ్ని దేవుడు మానవుల పాపరార్థమై నరరొప్పుగా దిగొచ్చు. ఆ నరరూపం ఎక్కడ చూస్తున్నాం? మళ్ళీ యెహెజ్కేలు 1వ అధ్యాయము 26వ వచనం ఆఖరి లైన్లో. దాని మీద నరస్వరూపియగుడు ఒకడు ఆసీనుడై ఉండెను. అది దానియేలు గ్రంథము 10-16. దానియేలు 10-16. దాని గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదురు నిలిచిన వాను తిట్లండిని. అద్దిగా ఇంత గొప్ప దేవుడు అగ్నిలో కూర్చుని 4 ముఖములు కలిగిన జీవు మీద కూర్చుని ప్రయాణం చేసే దేవుడు నరరూపం ధరించాడు. ఏంటంటే నరరూపం ధరించాడు.
పేదన్నారు నిరూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయనను. ఇదే మాట పౌలు చెప్తాడు తిమోతితో. తిమోతి మొదటి తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. అడ్డిగో దేవుడు ఎలాగొచ్చాడు భూమి మీదకి? నరుడుగా దిగొచ్చాడు. మళ్ళా దేవుడిగా పైకి వెళ్ళిపోయాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి అందరి పాపలకు రక్తం కార్చి లేచిన 40 రోజులు కనబడి అప్పొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9వ వచనం. 9 అపొస్తలుల 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమాయను. అది ఎక్కడికి? పరలోకాన్ని. లోక సువార్త 24 50 51 52. లూకాసు వార్త 24వ అధ్యాయము 50 51 52. ఆయన బేతనీ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. కాబట్టి దేవునికి స్వరూపము మానవ స్వరూపం అని తెలిసింది. ఆదికాండం 1వ అధ్యాయం 26 27 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయము 26 27 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. నరులను దేవుడు ఏ స్వరూపం ఉంటారు? దేవుని స్వరూపం. ఒకే స్వరూపం ఉంటారు. ఒకే స్వరూపం. దేవుడు ఎలాగుంటాడు? మానవుడు కూడా. దేవుడు అన్నాడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఏం చెప్తున్నా అంటే కెరూబు అంటే ఏంటో అడుగుతున్నారు. ఆ స్వరూపం ఎలా ఉంటుందో చెప్పాం. 4 జీవులు ముఖాలు. దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు తన స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏంటి సమస్య? శూన్యములో దేవుడు పాపపురుషుని చూశాడు కదా. అతని స్వరూపం ఎలా ఉంటుంది? అతని స్వరూపం ఎలా ఉంటుందో బైబిల్లో రాయబడలేదు కాబట్టి చాలామంది ఆ సైతాన్ యొక్క ముఖాన్ని ఏదో విపరీతంగా వేసేసి పెద్ద పెద్ద పళ్ళు వేసేసి నెత్తికి కొమ్ములు పెడతాం. అదంతా బైబిల్లో ఉందా? దేవుని స్వరూపం ఉంది, కెరూబు స్వరూపం ఉంది, మనిషి స్వరూపం ఉంది, జీవరాల స్వరూపం ఉన్నాయి. కానీ ఇక్కడ మహాపురుషుడు ఎలాగుంటాడు అనేది ఆ స్వరూపాన్ని దేవుడు బైబిల్లో రాయబడలేకపోతే మన జవాబు గెట్ చేసి చెప్పం. కొంతమంది పాస్టర్లు పెద్ద మరి గెట్ చేసి చెప్పేదంటారు. వాళ్ళు చెప్పేదంటే నమ్మేదంటారు. ఎక్కడుందంటే అది నూరు పెడతాం. మనకి ఎందుకు ప్రశ్న? మనం ఉంటేనే చెప్తాం, బైబిల్లో ఉంటేనే చెప్తాం. బైబిల్లో లేనిది చెప్తే ఏమవుద్ది? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 18 19 అవుద్ది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం బైబిల్లో లేని చెప్తే జరుగుద్ది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినేట్లా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేయను. కలిపినంటే తెగుళ్ళని వచ్చేస్తాయి. తెగులు తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. ఎవడైనా ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏదైనా తీసివేసినట్లా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయను. ఏవైనా కలిపి అంటే రోగాలు వచ్చేస్తాయి. ఉన్న తీసేస్తే జీవగ్రంథంలో ఉన్నది బైబిల్ ఉన్న 66 గ్రంథాల్లో 66 గ్రంథాల్లో విషయాలు తీసేస్తే పరలోకమే లేదు. ఇంకా ఏమీ లేదు, పరలోకమే లేదు. అందుకని వాక్యం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాలి. దేవుని బైబిల్ కలిగి ఉండి చెప్పాలి. నా ఇష్టం చెప్తానంటే కుదరదు. చాలామంది అలా చెప్పి పప్పులు అడిగేశారు. చాలామంది చేశారు. యేసు ఎప్పుడు వచ్చేస్తాడో చెప్పేశారా? ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైంది. అది వచ్చేసాడు యేసు ప్రభు. వచ్చేటట్టు
4 సంవత్సరాలు జరుగుతుంది యుద్ధం కూడా. మళ్ళీ ఈ మధ్యనేమో మరి ప్రపంచం అంతా మూడో ప్రపంచం వచ్చేస్తుంది. ఇస్రాయేల్, అమెరికా, మరి ఇరాన్, మరి రష్యా, మరి ఈ యొక్క మిడిల్ ఈస్ట్, చైనా, ఇవన్నీ కూడా యుద్ధంకి వచ్చేస్తున్నాయి. వచ్చేస్తున్నాడు యేసుబాబు. మాట మాటకి యేసుబాబు వచ్చేస్తాడండి. యేసు ఎప్పుడు వస్తాడు? ఇశ్రాయేలీలు యెహోవా దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకి మందిరం కడితేనే కానీ ఆయన రాడు ఉంది బైబిల్లో. కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ పాపురుషుడు యొక్క రూపం ఏంటి? పాపురుషుని యొక్క రూపం ఏంటి? ఆ రూపం ఏంటో బైబిల్లో రాయబడలేదు. కాబట్టి ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఇప్పుడు ప్రశ్న వేసాడు కాబట్టి సమాధానం చెప్పేశాం. ఆ రూపం బైబిల్లో చెప్పాలి, రాయబడలేదు. మనం ఏం చేయకూడదు? చెప్పకూడదు. గెస్ చేసి ఎంతవరకు రాసిందో బైబిల్లో దాన్ని నమ్మి విశ్వసించడమే. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడు. లేనిదాన్ని ఎలా నమ్ముతాం? రాయిందని ఎలా నమ్ముతాడు? కాబట్టి అనిల్ కుమార్ ద్వారా ఈ జవాబు ద్వారా ప్రపంచం అందరికీ ఏమని విన్నవిస్తున్నామంటే, ఆ మహాపురుషుని యొక్క రూపం ఎలా ఉంటుందో దేవుడు తెలియజేయబడలేదు, పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ. కాబట్టి ఇక్కడితో ఈ ప్రశ్న సమాధానం పూర్తి చేసాం.